హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ దీనికి ముందు వచ్చి మనం ఎంవీసీ ఆర్కిటెక్చర్లో వన్ సైడ్ పార్ట్ అనేది మనం క్లియర్గా కంప్లీట్ అనేది చేసినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి రిజిస్టర్ పేజ్లో ఎంటర్ చేసిన డేటా అనేది మనకి web.xml ద్వారా కంట్రోలర్ క్లాస్కి ట్రాన్స్ఫర్ అనేది చేసినాం. ఈ కంట్రోలర్ క్లాస్లో సర్వ్లెట్ లాజిక్ అనేది యూజ్ చేసుకుని మనం అంటే కంట్రోల్ క్లాస్ నుంచి సర్వీస్ క్లాస్ అనేది ట్రాన్స్ఫర్ చేసినాం. డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఏమంటే సర్వీస్ క్లాస్ నుంచి డిఏఓ క్లాస్కి సేమ్ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ అనేది చేసినాం. మళ్ళీ ఇక్కడ డిఏఓ క్లాస్ నుంచి హైబర్నెట్ లాజిక్ని యూజ్ చేసుకుని మనం అంటే డేటాబేస్లో మనం డేటా అనేది స్టోర్ అనేది చేసినాం. ఇక్కడ ఏమంటే మనకి 1 2 3 4 5 స్టెప్స్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ అనేది చేసినాం. మళ్ళీ ఇక్కడ రిటర్న్ అనేది చేయాలి అంటే వ్యూ పార్ట్కి. ఈ రిటర్న్ చేసేదానికోసం మనం ఇప్పుడు ఏమంటే ప్రాజెక్ట్ అనేది డెవలప్ అనేది చేద్దాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఆల్రెడీ కోడ్ అనేది డేటాబేస్లో ఏ విధంగా స్టోర్ చేయాలనే దానికి కోడ్ అనేది ఆల్రెడీ డెవలప్ అనేది చేసినాం. ఒకసారి రన్ చేసి చెక్ చేసి చూద్దాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ SQL ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏమంటే మనకి ఆల్రెడీ 2 డేటా అనేది ఉంది. దీనికి ముందు మనం ఎంటర్ చేసిన డేటా అనేది ఇప్పుడు మనం రన్ చేసి చెక్ చేసి చూద్దాం వర్క్ అవుతుందా లేదనేది క్లియర్గా. దానికోసం ఏమంటే మీరు ఎంవీసీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ రన్ ఆన్ సర్వర్ అనేది వస్తుంది. రన్ ఆన్ సర్వర్ అని సెలెక్ట్ చేసుకుని మీరు ఏంటంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఒకవేళ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకున్నా మీకు వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమంటే సర్వర్ అనేది రన్ అనేది అవడం మొదలు పెట్టింది. ఓకే, ఇక్కడ ఏమంటే మనకి సర్వర్ అనేది స్టార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఒక న్యూ డేటా అనేది యాడ్ చేసి డేటాబేస్లో సేవ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. mail.com ఏంటంటే నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా, న్యూ పాస్వర్డ్ అనేది. ఇప్పుడు మనం రిజిస్టర్ అనేది చేసి చూద్దాం. ఇక్కడ మనకి రిజిస్టర్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే ఇన్సైడ్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఏమంటే ఇన్సైడ్ ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ అనేది మనకి వర్క్ అయింది. మళ్ళీ ఏమంటే ఇన్సైడ్ ఎంప్లాయీ సర్వీస్ క్లాస్ అనేది మనకి వర్క్ అయింది. మళ్ళీ డిఓ క్లాస్ అనేది వర్క్ అయింది. మనకి ఏమంటే సక్సెస్ఫుల్గా డేటా అనేది ఇన్సర్ట్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి ఏమంటే మనం రిటర్న్ చేసి ఏం డిస్ప్లే చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ఏమంటే ఎంటీ స్పేస్ అనేది డిస్ప్లే అనేది అయింది. ఇప్పుడు మనం ఒకసారి డేటాబేస్లో చెక్ చేసి చూద్దాం మనకి డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదనేది. ఇక్కడ చూస్తే మనకి రీఫ్రెష్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఏమంటే డేటా అనేది ఇన్సర్ట్ అనేది అవడం అనేది జరిగింది క్లియర్గా. మనకి ఇక్కడ చూసినట్లయితే ఆటోమేటిక్గా ఏమంటే ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఈమెయిల్ అనేది మనం క్రియేట్ చేసాం. మళ్ళీ ఎంప్లాయీ ఐడి అనేది కూడా మనకి ఏమంటే ఆటోమేటిక్గా మనకు డిఫాల్ట్గా వన్ కోడ్ అనేది జనరేట్ అయింది. మళ్ళీ ఫస్ట్ నేమ్ మనం పెట్టుకున్నాం, మళ్ళీ లాస్ట్ నేమ్ సేమ్ మనం పాస్వర్డ్ మనం మెన్షన్ చేసింది మనకి ఏమంటే ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏమంటే వన్ సైడ్ స్టెప్ ఇక్కడ చూసినట్లయితే మనకి సేమ్ ఇక్కడ మనకి register.html పేజ్ నుంచి డేటాబేస్కి ఏ విధంగా స్టోర్ చేయాలనే దాని గురించి మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అనేది చేసినాం. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రిటర్న్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనం ఈ రన్ చేసిన దాన్ని క్లోజ్ అనేది చేద్దాం. ఈ సర్వర్ని నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నా. స్టాప్ చేసి క్లియర్ అనేది చేద్దాం. క్లియర్. ఇప్పుడు మనం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ డిఓ క్లాస్లో మనం అంటే కొన్ని మాడిఫికేషన్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఏమంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ దీన్ని ఏమంటే కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి మనం అంటే ఇక్కడ కంట్రోల్ V ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నా ఈక్వల్ టు నల్. ఇక్కడ మనం ఈ ట్రాన్సాక్షన్ రిమూవ్ అనేది చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఏమంటే నేను ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకవేళ మనకి డేటా అనేది స్టోర్ కాలేదంటే మనకి ఏమంటే ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ జరగాలి. దానికోసం ఏమంటే ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అనేది చేస్తున్నా. దానికోసం ఏమంటే ఇక్కడ నేను ఏమంటే ట్రాన్సాక్షన్ అనేది ముందే డిఫైన్ అనేది చేసిన. ఇప్పుడు ఏమంటే దీన్ని ఒక ట్రై బ్లాక్లో రాసుకుందాం. ఎందుకంటే మనకి అంటే ప్రాసెస్ జరిగినప్పుడు మనం
హ్యాండిల్ చేయాలి కాబట్టి మనం అంటే ట్రై బ్లాక్ అనేది రాస్తున్నాం. దీన్ని ఫిల్స్ ని రిమూవ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏమంటే ఇక్కడ క్యాచ్ అనేది చూస్తే ఇక్కడ మనం అంటే హైబర్నెట్ హైబర్నెట్ ఎక్సెప్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. హైబర్నెట్ ఎక్సెప్షన్ ఈక్వల్ టు మనకి ఏమంటే ఇక్కడ మనం అంటే హైబర్నెట్ ఎక్సెప్షన్ ఇక్కడ ఏమంటే ట్రాన్సాక్షన్ TRASN డాట్ రోల్ బ్యాక్. ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ ఏదైనా ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మనకి మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది మళ్ళీ జరగాలి. దానికోసం ఏమంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ డాట్ రోల్ బ్యాక్ అనేది యూజ్ చేసిన. ఇక్కడ మనం కావాలంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. system.println TRAN లేకపోతే ట్రాన్సాక్షన్ లేకపోతే ఆపరేషన్ రోల్ బ్యాక్ అని పెడదాం. ఆపరేషన్ రోల్ బ్యాక్ ఇక్కడ ఏమంటే నేను ఆపరేషన్ రోల్ బ్యాక్ అనేది పెట్టిన. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏమంటే మళ్ళీ ఇక్కడ ఏమంటే రిటర్న్ నల్ అనేది పెడదాం. ఈ రిటర్న్ నల్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తుందంటే మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ డేటా అనేది రిటర్న్ చేయాలి. ఇక్కడ ఏమంటే DAO క్లాస్ నుంచి మనం అంటే సర్వీస్ క్లాస్ అనేది రిటర్న్ చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ నేను వాయిడ్ మెథడ్ నుంచి మనం అంటే రిటర్న్ టైప్ మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఎంప్లాయీ మనం అంటే ఎంప్లాయీ క్లాస్ అనేది రిటర్న్ టైప్ మెథడ్ అనేది మనం ఇక్కడ యూజ్ అనేది చేసినా. ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ కింద అనేది ఒక రిటర్న్ అనే దాన్ని మనం మెన్షన్ అనేది చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఏమంటే ఎర్రర్ అనేది రావడం అది ఇప్పుడు మనం క్లియర్గా ఏ విధంగా మెన్షన్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ క్యాచ్ అనేది యూజ్ అనేది చేసినాం కాబట్టి ఇప్పుడు మనం మెథడ్ అనేది ఇక్కడ క్లోజ్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి ఇఫ్ ఇక్కడ నేనేమంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. ఒకటి ఏమంటే దానికి ఇంట్ ప్రైమరీ కీ PRIMA ప్రైమరీ లేకపోతే PK అనేది ఇద్దాం. ప్రైమరీ కీకి షార్ట్ కట్ PK ఈక్వల్ టు 0 అనేది ఇస్తున్నా. ఎందుకు 0 అనేది ఇస్తున్నా అంటే మనకి ఇక్కడ ఏమంటే PK ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సేవ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ప్రజెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ నేను ఇంట్ సెషన్ డాట్ సేవ్ అనేది ఇక్కడ మనకి డేటా సేవ్ అయినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో సేవ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఏమంటే ఇంటీజర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇంటీజర్ అనేది యూజ్ చేసిన మనకి ఆటోమేటిక్ ఏమంటే మనకి ఇక్కడ మనకి ఇంటీజర్ టైప్లో మనకి కన్వర్ట్ అనేది అవుతుంది. అంటే మనకి 1 అనేది కానీ ఇలా విధంగా నంబర్స్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఏమంటే ప్రైమరీ కీ అనేది 0 అనేది ప్రైమరీ కీ అనేది చేంజ్ అనేది అవుతుంది. ప్రైమరీ కీ చేంజ్ అయినప్పుడు మనకి ఏమంటే మాత్రమే మనం అంటే డేటా అనేది రిటర్న్ అనేది చేయాలి. ఒకవేళ ప్రైమరీ కీ 0 ఉన్నప్పుడు అంటే మనకి ప్రాసెస్ జరిగినప్పుడు మనం డేటా అనేది రిటర్న్ అనేది చేయకూడదు. ఎప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈ డేటాబేస్లో డేటా అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుందో ఆ సేవ్ చేసిన డేటాని మనం ఏంటి రిటర్న్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ నేను ఏంటి ఇక్కడ ఫస్ట్ ఒక ఇంట్ ప్రైమరీ కీ అనేది ఇచ్చేసి ఇక్కడ మనం 0 అని మెన్షన్ చేసిన. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఏమంటే ప్రైమరీ కీ అనేది 0 కాకుండా మనకి వాల్యూ అనేది చేంజ్ అనేది అవుతుంది. ఈ చేంజ్ అయినప్పుడు మనకి ఏమంటే ఈ ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి. అప్పుడు ఏమంటే ప్రైమరీ కీ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది రన్ కావాలి. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం అంటే మనం ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. SYSOUT కంట్రోల్ స్పేస్ ఏమంటే మనకి రిటర్న్ అనేది చేస్తున్నాం. ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాం అంటే రిటర్న్ ఎంప్లాయీ DAO టు సర్వీస్. ఇక్కడ ఏమంటే మనం రిటర్న్ ఎంప్లాయీ DAO టు సర్వీస్ అంటే మన ఎంప్లాయీ DAO క్లాస్ నుంచి మనం ఏమంటే ఇక్కడ మనం రిటర్న్ అనేది ఏం చేస్తుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ డేటాబేస్ నుంచి మనం DAO క్లాస్ అనేది రిటర్న్ చేసుకుంటున్నాం. ఇక్కడ DAO క్లాస్ మళ్ళీ అంటే ఈ DAO క్లాస్ నుంచి మనం అంటే సర్వీస్ క్లాస్ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే ఓకే, ఇక్కడ మనం అంటే రిటర్న్ డేటాబేస్ నుంచి అది మెన్షన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ డేటాబేస్ నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ డేటాబేస్ నుంచి మెన్షన్ సర్వీస్ క్లాస్లో మనము సర్వీస్ అనేది మెన్షన్ చేద్దాం. రిటర్న్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డేటాబేస్ డేటాబేస్ టు DAO.
ఇక ఏమంటే మనం డేటాబేస్ నుంచి డిఏఓ అనేది రిటర్న్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఎందుకంటే ఇక్కడ మనం లాజిక్ అనేది రాస్తున్నది డేటాబేస్ నుంచి రిటర్న్ చేసిన డేటాకే కాబట్టి దానికోసం ఒక మెసేజ్ అనేది పాస్ చేసుకున్నాం. ఇక్కడ మనం అంటే రిటర్న్ ఇక్కడ ఏమంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని రిటర్న్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు రిటర్న్ చేసినాం. ఈల్స్ ఒకవేళ లేదంటే మనం అంటే డేటా అనేది లేదు, అప్పుడు ఏమంటే మనకి ఏమంటే నల్ అనేది మనకి రిటర్న్ చేయాలి. రిటర్న్ నల్. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ లాజిక్ అనేది కంప్లీట్ అనేది చేసినాం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు ముందు పెట్టుకున్నాం అంటే మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా రన్ కానప్పుడు మనకి ఏమంటే ఎక్సెప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ట్రై అండ్ క్యాచ్ బ్యాక్ యూజ్ చేయాలి. మళ్ళీ ఏమంటే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసినాం కాబట్టి మనకి ఏమంటే ట్రాన్సాక్షన్ డాట్ రోల్ బ్యాక్ అంటే మనం ఈ ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాం అనేసి మళ్ళీ ఒకసారి ఈ ప్రాసెస్ రన్ అయ్యేదానికోసం ఏంటంటే ట్రాన్సాక్షన్ డాట్ రోల్ బ్యాక్ అనేది మెయింటైన్ అనేది చేసిన. వన్స్ ఈ ప్రాసెస్ అన్ని సక్సెస్ఫుల్గా రన్ అయినప్పుడు ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ అనేది తీసుకుని ఇక్కడ ప్రైమరీకి అనేది 0 అనేది మెయింటైన్ చేసిన. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అనేది సేవ్ అయినప్పుడు మనకి డేటాబేస్లో మనకి ఏమంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమంటే 1 అనేది మనకి ఇక్కడ ప్రైమరీ కీలో స్టోర్ అనేది అవ్వడం జరుగుతుంది. అప్పుడంటే మనకి ఆటోమేటిక్గా ఏమంటే ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయింది. ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయినప్పుడు మనం అంటే ఆ డేటాబేస్లో సెండ్ చేసిన డేటాని మనం అంటే రిటర్న్ అనేది చేయాలి డేటాబేస్ నుంచి డిఏఓ క్లాస్కి. దానికోసం అంటే ఇక్కడ రిటర్న్ ఎంప్లాయ్ అనేది మనం మెన్షన్ చేసినాం. మళ్ళీ లేదంటే ఇప్పుడు ఒకవేళ ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మనం అంటే నల్ వాల్యూని రిటర్న్ చేయాలి, అంటే నల్ని మనం రిటర్న్ అనేది చేయాలి. దానికోసం అంటే ఈ లాజిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినాం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఆటోమేటిక్గా అంటే ఇక్కడ మనకి డిఏఓ క్లాస్లో మనకి కావాల్సిన కోడ్ అనేది డెవలప్ అనేది చేసినాం. ఇక్కడ మనకి ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ అనేది ఎక్కడికి వెళ్తుందంటే మనకి క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే మీకు డిఏఓ క్లాస్లో రిటర్న్ చేసిన వాల్యూ ఏమంటే సర్వీస్ క్లాస్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. దానికోసం మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సర్వీస్ క్లాస్కి వెళ్దాం. మనకి సర్వీస్ క్లాస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మనం అంటే ఆటోమేటిక్గా ఏమంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ సేవ్ ఎంప్లాయీ మెథడ్ అనేది యూజ్ చేసినాం. ఈ సేవ్ ఎంప్లాయీ మెథడ్ని మనం అంటే దీనికోసం ఒకటి ఏమంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మనం ఏమంటే రిటర్న్ చేసిన డేటా అనేది రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ డిఓ క్లాస్లో మనం సేవ్ ఎంప్లాయీ మెథడ్ అనేది ఏమంటే రిటర్న్ టైప్ మెథడ్ అనేది మెన్షన్ చేసినాం. కాబట్టి మనం ఏమంటే ఇక్కడ ఈ రిటర్న్ చేసిన వాల్యూని మనం ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో స్టోర్ అనేది చేద్దాం. PLOY ఎంప్లాయీ రిటర్న్ RETEMP అంటే రిటర్న్ చేసిన డేటా కాబట్టి RETEMP అనేది యూజ్ చేస్తున్నాం. ఏమంటే మనం ఇక్కడ రిటర్న్ చేసిన డేటాని ఏమంటే మనం ఇక్కడ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో అనేది స్టోర్ అనేది చేసుకున్నాం. ఇక్కడ స్టోర్ అనేది చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏమంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. కింద SYSOUT అనేసి మెసేజ్ ఏమంటే మనకి రిటర్న్ రిటర్న్ EMP ఆబ్జెక్ట్ అంటే EMP అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది మేము చేసుకున్నాం. ఎంప్లాయీ OBJCT రిటర్న్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డిఏఓ క్లాస్ నుంచి సర్వీస్ క్లాస్కి అనేది డిఏఓ టు సర్వీస్. ఇక ఏమంటే మనం డిఏఓ క్లాస్ నుంచి మనం అంటే ఈ ఆబ్జెక్ట్ని ఏమంటే సర్వీస్ క్లాస్ అనేది రిటర్న్ అనేది చేసినాం. ఇక్కడ మళ్ళీ ఏమంటే మనకి ఇక్కడ నుంచి మనకి ఏమంటే కంట్రోల్ క్లాస్ అనేది రిటర్న్ చేయాలి. దానికోసం అంటే నేను ఇక్కడ కూడా ఏమంటే రిటర్న్ టైప్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ రిజిస్టర్ ఎంప్లాయీ అనేది ఎక్కడ మెథడ్ ఉందంటే కంట్రోల్ క్లాస్లో మనకి ఉంది. చూస్తే మనకి ఏమంటే రిజిస్టర్ ఎంప్లాయీ అనేది కంట్రోల్ క్లాస్లో ఉంది కాబట్టి మనం అంటే ఈ కంట్రోల్ క్లాస్కి మనం అంటే రిటర్న్ చేయాలి. దానికోసం అంటే ఇక్కడ నేను ఈ మెథడ్ని కూడా ఏమంటే రిటర్న్ టైప్ మెథడ్గా మెన్షన్ చేస్తున్నాను. PLOY ఎంప్లాయీ అనేది ఇప్పుడు ఏమంటే ఇక్కడ రిటర్న్ టైప్ మెథడ్గా మనం అంటే రిటర్న్ టైప్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్గా మనం మెన్షన్ చేసిన. ఇప్పుడు మనం అంటే దీనికి ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది, మనకి రిటర్న్ అనేది మెన్షన్ చేయదు కాబట్టి మనకి ఏమంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం రిటర్న్ చేసిన ఇక్కడి నుంచి అక్కడ అంటే ఎంప్లాయీ డిఏఓ నుంచి సర్వీస్ క్లాస్కి వచ్చిన ఈ డేటాని మనం అంటే రిటర్న్ అనేది చేద్దాం. ఇక్కడ రిటర్న్ RETEMP ఏమంటే మనం రిటర్న్ అనేది చేసినాం. ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ అంటే మనం క్లియర్గా అనేది మెయింటైన్ అనేది చేసినాం. మనకి ఏదంటే ఇక్కడ క్లియర్గా ఎంప్లాయీ సర్వీస్ క్లాస్ అనేది మనం ఇక్కడ నుంచి డేటా అనేది కంట్రోల్ క్లాస్కి ట్రాన్స్ఫర్ అనేది చేసినాం. ఇప్పుడు మనం అంటే ఈ కంట్రోల్ క్లాస్లో మనం అంటే రిసీవ్ అనేది చేసుకోవాలి. ఏమంటే మనకి ఏమంటే కంట్రోల్ క్లాస్లో రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మనం అంటే ఇది ఏమంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో మనకి రావడం జరుగుతుంది. అందువల్ల ఏమంటే మనం కంట్రోల్ క్లాస్లో కూడా మనం అంటే ఎంప్లాయీ ఆబ్జెక్ట్గా మనం ఏంటి ఇక్కడ
రిటర్న్ టైప్ మెథడ్ ని మెన్షన్ అనేది చేయాలి. EMPLO ఎంప్లాయ్ RETEMP ఈక్వల్ టు ఇక్కడ ఏమంటే మనం అక్కడి నుంచి వచ్చిన డేటాని మనం అంటే ఇక్కడ ఎంప్లాయ్ RETEMP లో మనం అంటే స్టోర్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనకి క్లియర్గా చూసుకుంటే మనకి ఏమంటే DAO క్లాస్ లో మనం అంటే డేటాబేస్ లో స్టోర్ అయ్యే డేటాని మనం అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఏమంటే DAO క్లాస్ లో తీసుకుని మళ్ళీ DAO నుంచి మనం అంటే సర్వీస్ క్లాస్ కి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అనేది చేసినాం. మళ్ళీ సర్వీస్ క్లాస్ నుంచి మనం అంటే కంట్రోల్ క్లాస్ కి ట్రాన్స్ఫర్ అనేది చేసినాం. ఇప్పుడు మనం అంటే కంట్రోల్ క్లాస్ నుంచి మనం ఏమంటే ఇక్కడ ప్రింట్ అని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వ్యూ కి అంటే మనకి ఇక్కడ వ్యూ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఈ రిటర్న్ ఎంప్లాయ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకి ఏమంటే ఈ రిటర్న్ ఎంప్లాయ్ ని మనం ఏమంటే ఓకే ఇక్కడ మనం రిటర్న్ ఎంప్లాయ్ అంటే మనం టాప్ లో మెన్షన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి రిటర్న్ చేసేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఈ రిటర్న్ ఎంప్లాయ్ ని కంట్రోల్ సి అనేది సేవ్ చేసి కాపీ చేసుకుని మనం అంటే ఇక్కడ టాప్ లో మెన్షన్ అనేది చేసుకుందాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ థ్రోస్ ఎక్సెప్షన్ ఇక్కడ కంట్రోల్ V ఈక్వల్ టు నల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నల్ అనేది మెన్షన్ చేద్దాం. ఇక్కడ మనకి ఓకే ఇప్పుడు ఏమంటే మనం సేవ్ చేసిన డేటా అనేది మనకి ఏమంటే ఎంప్లాయ్ రిటర్న్ ఎంప్లాయ్ ఈక్వల్ టు ఎంప్లాయ్ లో మనకి ఏమంటే అక్కడి నుంచి వచ్చిన డేటా అనేది మనకి ఏమంటే స్టోర్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ అనేది యూజ్ చేసినాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ ఇల్స్ ఇక్కడ మనకి సేమ్ యాస్టిస్ గా మనకి ఏమంటే ఇల్స్ మనం ఇల్స్ అనేది యూజ్ చేద్దాం. ఇల్స్ EMP ఈక్వల్ టు నల్. మనకి ఏమంటే ఇక్కడ మనం ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఎందుకంటే ఎంప్లాయ్ అప్డేట్ నల్ అయినప్పుడు మనం అంటే ఒక డేటా ఒక మెసేజ్ అనేది ప్రింట్ అనేది చేద్దాం. ఇక్కడ దానికోసం అంటే ఇల్స్ EMP ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం అంటే SYSOUT డేటా మిస్సింగ్ అనే మెసేజ్ అనేది పాస్ చేద్దాం. డేటా మిస్సింగ్ ఇక్కడ ఏమంటే డేటా మిస్సింగ్ అనే మెసేజ్ ని పాస్ చేద్దాం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం అంటే కోడ్ ని డెవలప్ చేయాలి. ఆ కోడ్ ఏమంటే ఇక్కడ డెవలప్ చేసిన కోడ్ అనేది మనకి ఏమంటే వ్యూ లో మనకి డిస్ప్లే అనేది అవ్వాలి. అక్కడ ఏమంటే మనం వ్యూ లో వచ్చి JSP అనేది యూజ్ చేసినాం. దానికోసం ఇక్కడ ఏమంటే మనం ఇక్కడ దానికోసం ఒకటి ఏమంటే రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది ఏమంటే చూస్తే ఇది ఒక ఇంటర్ఫేస్ అనేది ఇది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది చూసినట్టు java.x ప్యాకేజ్ లో అవైలబుల్. దీన్ని ఇదేమంటే ఇంటర్ఫేస్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేం కాబట్టి మనం అంటే ఫ్యాక్టరీ ఆర్ హెల్పర్ మెథడ్ యూజ్ చేసుకుని మనం అంటే గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అనే ఇంప్లిమెంటేషన్ క్లాస్ యూజ్ చేసుకుని మనం అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రిక్వెస్ట్ డిస్పాచర్ REQUEST రిక్వెస్ట్ DIS రిక్వెస్ట్ డిస్పాచర్ అని క్లిక్ చేసి మన కంట్రోల్స్ ప్లేస్ అని క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమంటే జావా x.servlet ప్యాకేజ్ అనేది ఈ జావా x.servlet ప్యాకేజ్ నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఇంపోర్ట్ అనేది చేసుకున్న తర్వాత మనం అంటే ఇక్కడ డిస్పాచర్ DISP డిస్పాచర్ ఈక్వల్ టు నల్ అనేది మెన్షన్ చేద్దాం. ఓకే ఇక్కడ ఏమంటే మనం రిక్వెస్ట్ డిస్పాచర్ ని మనం యూజ్ అనేది చేసుకున్నాం. ఇది నార్మల్ గా ఈ రిక్వెస్ట్ డిస్పాచర్ లో మనకి ఏమంటే ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అయినప్పుడు మనం కానీ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం డైరెక్ట్ గా ఏమంటే మనం ఏది మెన్షన్ చేస్తాం దానికి డైరెక్ట్ గా డేటా అనేది ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో ఏమంటే 2 డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి ఫార్వర్డ్ మెథడ్ కానీ ఇంకోటి వచ్చి ఇన్క్లూడ్ మెథడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి ఫార్వర్డ్ మెథడ్ అనేది మనం క్లియర్ గా ప్రోగ్రామటికల్ గా డెవలప్ చేసినప్పుడు మనం ఏది అవసరమో అది మాత్రం నేర్చుకుందాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది యూజ్ చేసినాం. ఇప్పుడు ఏమంటే మనకి SYSOUT system.out.println ఇన్సైడ్ వ్యూ పార్ట్ ఇప్పుడు మనం మెన్షన్ చేసే కోడ్ అన్ని ఏమంటే మనకి వ్యూ పార్ట్ లో మనకి ఏం డిస్ప్లే కావాలి దానికోసం సంబంధించిన కోడ్ కాబట్టి మనం అంటే ఇన్సైడ్ వ్యూ పార్ట్ అనే దానికి ఒక మెసేజ్ అనేది పాస్ అనేది చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఇఫ్ మనకి ఏమంటే రిటర్న్ చేసిన ఎంప్లాయ్ RETEMP ఇక్కడ మనకి రిటర్న్ చేసిన అంటే ఈ రిటర్న్ ఎంప్లాయ్ అనేది నల్ కానప్పుడు మాత్రం మనకి ఏమంటే నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం అంటే సక్సెస్ అనేది డిస్ప్లే చేయాలి. ఇక్కడ రిక్వెస్ట్ డిస్పాచర్ లో మనకి ఏమంటే ఇక్కడ వ్యూ పార్ట్ లో మనకి ఇప్పుడు వ్యూ పార్ట్ సంబంధించిన కోడ్ అనేది మనం డెవలప్ అనేది చేస్తున్నాం. ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ అంటే సక్సెస్ఫుల్ గా స్టోర్ అయినప్పుడు మాత్రం మనం అంటే నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రం మనకి ఏమంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది ప్రింట్ అవ్వాలి. లేనప్పుడు మనకి ఏమంటే రిజిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని ప్రింట్ అవ్వాలి.
దానికోసం అంటే రిటర్న్ ఎంప్లాయ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం అంటే ఇక్కడ రిక్వెస్ట్ డాట్ ఓకేనా రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అనేది సెట్ అట్రిబ్యూట్ అనే మెథడ్ని ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నాం. ఈ సెట్ అట్రిబ్యూట్ అనేది ఎందుకు ఇస్తాం మనం డేటాని సెట్ చేసేదానికి మనం అంటే యూజ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే దీంట్లో వచ్చి నార్మల్గా వచ్చి మనకి 2 ఒకటి వచ్చి స్ట్రింగ్ కీ అనేది ఉంటుంది, మళ్ళీ వచ్చి నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. మన స్ట్రింగ్ కీకి మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ స్ట్రింగ్ కీలో మనం అంటే యూజర్ నేమ్ అనేది మెన్షన్ అనేది చేద్దాం. మనకి స్ట్రింగ్ కీలో మనకి ఏమంటే స్ట్రింగ్ కీ వచ్చి అంటే మనకి యూనిక్ అనేది ఉండాలి. దానికోసం అంటే యూజర్ నేమ్ ఇది వచ్చి ఏమంటే స్ట్రింగ్ కీ ఏమంటే మనం స్ట్రింగ్ లోనే స్టోర్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ మనకి ఏమంటే arg1 అనే ప్లేస్ లో మనం అంటే ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ఏమంటే మనకి ఏమంటే ఇక్కడ నేను ఏ డేటా అనేది ఇప్పుడు డేటాబేస్ లో చాలా డేటా అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ నేమ్ ఈమెయిల్ కానీ ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఏ డేటా అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నా ఆ డేటానికి సంబంధించిన మాత్రం మెన్షన్ అనేది ఆబ్జెక్ట్ లో మనం ఇక్కడ అంటే ఫిచ్ అనేది సెట్ చేయాలి. దానికోసం ఏమంటే రిటర్న్ ఎంప్లాయ్ RETEMP డాట్ గెట్ మనం సెట్ చేయాలి. మనం ఇక్కడ సెట్ చేయాలంటే దానికోసం అంటే మనకు డేటా అనేది కావాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి అంటే ఆ డేటాని ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నుంచి గెట్ చేసుకుంటున్నాం. దానికోసం అంటే గెట్ ఫస్ట్ నేమ్ ఇక్కడ అంటే గెట్ ఫస్ట్ నేమ్ మనకి ఏమంటే ఆల్రెడీ ఫస్ట్ నేమ్ అనేది మనం యూజ్ చేసినాం కాబట్టి గెట్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయ్ నేమ్ మాత్రమే ఇక్కడ ఏమంటే డిస్ప్లే అనేది చేయాలనుకుంటున్నా. దానికోసం అంటే నేను జస్ట్ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ మాత్రమే నేను అంటే ఇక్కడ రిక్వెస్ట్ అంటే అట్రిబ్యూట్ సెట్ అనేది చేస్తున్నా. ఇక్కడ దానికోసం అంటే రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ యూజర్ నేమ్ అనేది మనకి ఏమంటే కీ అంటే స్ట్రింగ్ యొక్క కీ అనేది మనకి మళ్ళీ ఇక్కడ ఏమంటే ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది నేను ఏమంటే ఫస్ట్ గెట్ నేమ్ అంటే నేను ఇక్కడ డిస్ప్లే అంటే యూజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ లో డేటా అనేది స్టోర్ అయిపోయింది. నేనంటే జస్ట్ యూజర్ నేమ్ మాత్రమే డిస్ప్లే అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి కార్తిక్ అనుకుంటే కార్తిక్ డేటా వాస్ సేవ్డ్ ఇన్ డేటాబేస్ అనేది మెసేజ్ అనేది పాస్ చేయాలి ఫ్రంట్ ఎండ్ లో. దానికోసం అంటే ఇక్కడ నేను జస్ట్ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ మాత్రం ఏంటంటే సెట్ అనేది చేస్తున్నా అట్రిబ్యూట్ కి. దానికోసం అంటే RETEMP డాట్ గెట్ మనం సెట్ చేయాలంటే దాన్ని గెట్ అనేది చేసుకోవాలి కాబట్టి గెట్ లాస్ట్ నేమ్ మనకి ఏమేమి ఇక్కడ మనకి డేటాబేస్ లో ఏమేమి ఉందో మీరు కావాలంటే అన్ని డేటాకు మనం అంటే గెట్ చేసుకొని మీకు కావాలంటే డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. సేమ్ యాక్సెస్ లో మనకి డేటాబేస్ లో కాలమ్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా నేను జస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ మాత్రమే డిస్ప్లే చేసేదానికోసం మనం ఇక్కడ ఏమంటే మెన్షన్ చేస్తున్నాం. ఎందుకంటే అన్ని డిస్ప్లే చేయాలంటే మనకి దానికోసం పర్టికులర్ గా ఒక టేబుల్ స్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేసుకుని డిస్ప్లే అనేది చేసుకోవాలి. అది చాలా ప్రాసెస్ అనేది అవుతుంది. మనం దానికి సంబంధించింది క్లియర్ గా ఏ విధంగా మెన్షన్ చేయాలనేది మనం స్ప్రింగ్ బూట్ లో నేర్చుకుందాం. ఇక్కడ జస్ట్ ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి మనం క్లియర్ గా MVC అనేది నేర్చుకుని మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో మనం స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకుంటాం. ఆ స్ప్రింగ్ బూట్ లో మనం క్లియర్ గా ఒక ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డెవలప్ చేయాలనేది క్లియర్ గా నేర్చుకుందాం. ఎందుకంటే మనకి స్ప్రింగ్ బూట్ అనేది మనకి మోస్ట్లీ ఎక్కువ యూస్ఫుల్ అనేది మనకి స్ప్రింగ్ MVC లో ఏ విధంగా చేయాలనే దాని గురించి మనకి తెలుసుకుంటే చాలు. ఓకే, దానికోసం అంటే ఇక్కడ నేనేమంటే సెట్ అనేది చేసిన ఇక్కడ మనకి ఏమంటే ఈ సెట్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ వాల్యూస్ అనేది సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏమంటే డిస్పాచర్ DISP అనేది యూజ్ చేసిన కాబట్టి DISP ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అంటే ఇక్కడ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ మనం అంటే సక్సెస్ డాట్ JSP ఇప్పుడు మనం అంటే ఈ success.jsp ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసినప్పుడు మనం అంటే ఇక్కడ మనకి గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది మనకి ఏమంటే ఆ ఫైల్ ని మనకి ఏ సక్సెస్ఫుల్ చేయనప్పుడు మనకి ఆ ఫైలే రన్ అవ్వాలి. దానికోసం మనం అంటే ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాం. ఇల్స్ ఒకవేళ మనకి సక్సెస్ఫుల్ కాలేదు, ఇల్స్ సక్సెస్ఫుల్ కానప్పుడు మనం అంటే DISP ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ రిస్పాచర్ ఇక్కడ మనం అంటే లేకపోతే ఫెయిల్యూర్ కానీ ఎర్రర్ కానీ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఎర్రర్ అనేది పెడుతున్నాం ERROR ఎర్రర్ డాట్ JSP
ఈ ఎర్రర్ జేఎస్పీ అనేది మనకి రన్ అనేది కావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ వచ్చిన వాటిని మనం ఫార్వర్డ్ అనేది చేయాలి. అంటే మనకి ఫ్రంట్ ఎండ్కి మనం ఫార్వర్డ్ అనేది చేయాలి కాబట్టి మనకి దానికోసం మనం అంటే ఇక్కడ ఫార్వర్డ్ మెథడ్ నేను చెప్పిన ఆల్రెడీ రిక్వెస్ట్ డిస్పాచర్లో 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి ఫార్వర్డ్ మెథడ్, ఇంకోటి వచ్చి ఇంక్లూడ్ మెథడ్ అనేది ఇప్పుడు మనం ఫార్వర్డ్ అనేది చేస్తున్నాం. DISP డిస్పాచర్ డాట్ ఫార్వర్డ్ మనకి ఏమంటే ఇక్కడ రిక్వెస్ట్ ని మళ్ళీ రెస్పాన్స్ ని మనం ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. రిక్వెస్ట్ RESP మనం అంటే రిక్వెస్ట్ ఇచ్చిన దాన్ని కదా మనం రెస్పాన్స్ అనేది చేయగలం. దానికోసం అంటే రిక్వెస్ట్ చేసిన దాన్ని మనం రెస్పాన్స్ అనేది సెండ్ చేసే దానికోసం మనం అంటే ఇక్కడ DISP.forward మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ కంట్రోల్ క్లాస్ కూడా మనం క్లియర్ గా కంప్లీట్ అనేది చేసినాం. ఇప్పుడు మనం అంటే నెక్స్ట్ వచ్చి మనము ఈ success.jsp మళ్ళీ వచ్చి ఫెయిల్యూర్ అంటే error.jsp అనే దానికి మనం JSP ఫైల్స్ అనేది క్రియేట్ అనేది చేయాలి. ఈ ఫైల్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ register.html అనేది యూజ్ చేసినాం కదా. ఈ register.html అనేది ఎక్కడ ఉందో మనకి సేమ్ అదే ప్లేస్ లో మనం అంటే ఈ success.jsp మళ్ళీ failure.jsp అనేది మనం క్రియేట్ చేస్తాం. దానికోసం అంటే వెబ్ కంటెంట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ అనేది ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమంటే అదర్స్కి వెళ్ళి మనకి ఫస్ట్ వచ్చి JSP అనేది సెర్చ్ చేసిన వెళ్తే మీకు జావా సర్వ్లెట్ ఫైల్ అనేది ఉంటుంది. జావా సర్వ్లెట్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేద్దాం. మనకి ఫస్ట్ వచ్చి మనకి చూసినట్లయితే సక్సెస్ ఇక్కడ మనకి సక్సెస్ అనేది యూజ్ చేసినాం కాబట్టి మనకి SUCCES సక్సెస్ మనం ఫినిష్ చేస్తే ఎక్స్టెన్షన్ అనేది అదే క్లియర్ గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి success.jsp అనేది మనకి క్రియేట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సేమ్ యాసిస్ గా మనం అంటే failure.jsp అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. దానికోసం అంటే కంట్రోల్ N అనేది క్లిక్ చేయండి. లేకపోతే మనం ఫైల్కి వెళ్ళి న్యూ అనేది మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేదా కంట్రోల్ అని క్లిక్ చేసి ఇక్కడ JSP అనే ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని మనకి ఏమంటే నేను ఏమంటే ఫెయిల్యూర్ అనేది యూజ్ చేసినాను, లేకపోతే ఎర్రర్ అనేది యూజ్ చేసినాం కాబట్టి error.jsp అనేది ఎర్రర్ అనేది మీకు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అనేది అదే క్రియేట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి ఒకటి error.jsp అనేది మనకి క్రియేట్ అనేది అయిపోయింది. మళ్ళీ success.jsp అనేది కూడా మనకి ఏమంటే క్రియేట్ అనేది అవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏమంటే క్లియర్గా ఇక్కడ మనకి ఒకవేళ మనకి ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి ఏమంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ మనం అంటే టైటిల్ ని రిమూవ్ అనేది చేద్దాం. మనకి టైటిల్ అనేది అవసరం లేదు. కంట్రోల్ D అనేది ఇప్పుడు మనం ఏంటి జస్ట్ సేమ్ యాజ్ మనకి ఏమంటే ఇది ఒక HTML లాగే మనకి అనేది ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏమంటే కొన్ని ట్యాగ్స్ అనేది మారుతుంది. ఇక్కడ ఏమంటే ఫాంట్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఫాంట్ అనే ట్యాగ్ ని యూజ్ చేసుకుని మనం అంటే కలర్ అనేది మెన్షన్ చేసుకుందాం. బాడీలో కలర్ ఈక్వల్ టు ఏదైనా ఒక కలర్ గ్రీన్, సియాన్ ఇద్దాం, వైట్ అనేది ఇద్దాం. వైట్ కలర్ అనేది వైట్ అనేది ఇస్తాం. మళ్ళీ ఏమంటే మన సైజ్ అనేది మెన్షన్ చేద్దాం. సైజ్ ఈక్వల్ టు ఒక 8-9 ఓకే సైజ్ మెన్షన్. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ మనకి ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మన error.jsp కాబట్టి ఫెయిల్యూర్ అయినప్పుడు మనం జస్ట్ మెసేజ్ అనేది రిజిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని మెసేజ్ అనేది పాస్ చేస్తే చాలు. REGISTRATION రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది మెసేజ్ అనేది పాస్ చేసినాం. ఇక్కడ ఇదేమంటే మనం ఏంటి క్రియేట్ అనేది చేసినాం. ఇప్పుడు మనకి error.jsp అనేది మనకి కంప్లీట్ అనేది చేసినాం కాబట్టి మనం ఇప్పుడు జస్ట్ success.jsp ఏ విధంగా క్రియేట్ చేయాలి. success.jsp లో మనకి ఏమంటే టైటిల్ అనేది మనకి అవసరం లేదు కాబట్టి టైటిల్ అనేది రిమూవ్ అనేది చేద్దాం. కానీ ఇక్కడ ఏమంటే మనకి ఏమంటే ఇక్కడ మనం ఏంటంటే డేటా అనేది తీసుకొని మనం డిస్ప్లే అనేది చేయాలి. కాబట్టి మనం ఇక్కడ బాడీకి అనేది ఒక కలర్ అనేది ఇస్తున్నాం. బాడీకి ఒక కలర్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బీజీ కలర్ ఈక్వల్ టు CYAN స్పెల్లింగ్ బీజీ కలర్ ఈక్వల్ టు CYAN అనేది ఇస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. మనం అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది ఫస్ట్, దాని తర్వాత మన యూజర్ నేమ్ కావాలంటే ప్రింట్ అనేది చేసుకున్నాం. H1 ట్యాగ్ యూజ్ చేసుకుని మనకి ఏమంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ SUCCESS మనం అంటే రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది ఒక మెసేజ్ అనేది పాస్ చేసినాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి డేట్ అనేది ఫిట్ చేసుకోవాలి.
డేటాబేస్ అంటే మనకి వ్యూ పార్ట్ నుంచి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి సక్సెస్ డాట్ జేఎస్పీలో మనం దానికోసం అంటే స్క్రిప్ట్లెట్ అనేది యూజ్ చేస్తాం. స్క్రిప్ట్లెట్ ఇక్కడ మనకి ఏమంటే స్క్రిప్ట్లెట్ అనేది యూజ్ చేసుకుని జస్ట్ లెసర్ దెన్ బ్రాకెట్ ఏదైనా ఇక్కడ మనం ఉంటే మనం బ్యాక్ నుంచి జావా నుంచి ఏదైనా డేటా అనేది స్టోర్ చేసుకోవాలంటే దాన్ని అన్ని అంటే పిచ్ చేసేదాన్ని కానీ జావా కోడ్స్ కానీ దానికి సంబంధించిన అన్ని ఏమంటే మనం స్క్రిప్ట్లెట్లోనే రాస్తాం. ఇక్కడ మనం అంటే స్క్రిప్ట్లెట్లో మనం అంటే స్ట్రింగ్ యూఎన్ అంటే యూజర్ నేమ్ అనే దానికోసం యూఎన్ అనేది తీసుకుని యూజర్ నేమ్ మనం అంటే ఆబ్జెక్ట్ నుంచి మనం కన్వర్ట్ అనేది చేయాలి కాబట్టి స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. స్ట్రింగ్ కాబట్టి REQ డాట్ రిక్వెస్ట్ డాట్ మనం అంటే అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ ఏమంటే సెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసిన ఇక్కడ ఏమంటే గెట్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎంప్లాయ్ కంట్రోలర్ ఎంప్లాయ్ డిఓ ఎంప్లాయ్ కంట్రోలర్ ఓకే. ఇక్కడ ఏమంటే మనకి REQ డాట్ రిక్వెస్ట్ డాట్ మనం అంటే ఇక్కడ ఏమంటే రిక్వెస్ట్ డాట్ ఇక్కడ ఏమంటే మనకి రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసినాం. మనం అంటే అక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. దానికోసం అంటే ఇక్కడ మనకి సక్సెస్ డాట్ జేఎస్పీ సక్సెస్ డాట్ జేఎస్పీలో మనం అంటే రిక్వెస్ట్ డాట్ ఓకే గెట్ అట్రిబ్యూట్ కంట్రోల్ స్పేస్ ఓకే రాలేదు జస్ట్ గెట్ ATTRIBUT అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసుకుని మనం అంటే ఇక్కడ మనం అంటే యూజర్ నేమ్ మనం ఇక్కడ ఏ కీ అనేది మెన్షన్ చేసినాము ఇక్కడ మనకి కీ అనేది మెన్షన్ చేసి ఉంటాం. ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్లో ఇక్కడ మనకి ఏ కీ అనేది మెన్షన్ చేసి ఉంటామో ఆ కీ అనేది మనం అంటే కాపీ చేసి పేస్ట్ అనేది చేయాలి. సక్సెస్ డాట్ జేఎస్పీలో కంట్రోల్ V REQUEST రిక్వెస్ట్ ఓకే రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ మెథడ్ అనేది యూజ్ చేసినాం. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం అంటే ఇక్కడ మనకి ఈ యూజర్ నేమ్ అనేది మనం ప్రింట్ చేయాలన్నప్పుడు మనం అంటే సేమ్ యాస్టీస్గా మనం ఫాంట్ అనేది యూజ్ చేస్తాం. ఫాంట్ అనేది యూజ్ చేసుకుని మనకి ఏమంటే ఫాంట్ కలర్ కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు. ఫాంట్ కలర్ COLOR కలర్ ఈక్వల్ టు రెడ్ అనేది ఇద్దాం. మళ్ళీ ఏమంటే మనకి సైజ్ సైజ్ ఈక్వల్ టు సేమ్ ఒక 5 అనేది ఇద్దాం. 5 అనేది ఇచ్చిన తర్వాత మనకి ఏమంటే ఇక్కడ మనకి రిజిస్టర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. REGISTER ఇది రిజిస్టర్డ్ యూజర్ నేమ్ ఈస్ అనేది యూజ్ చేసుకుని మనం అంటే సేమ్ యాక్సెస్గా మనం అంటే స్క్రిప్ట్లెట్లో మనం ఏమంటే ఈక్వల్ టు పెట్టి UN అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఈ బ్లింకింగ్ అని వస్తే ఆటోమేటిక్గా ఏమంటే అన్ని క్లోజ్ అనేది అయిపోతుంది. ఇది దాని తర్వాత ఏమన్నా సరే మనమే డెవలప్ అనేది చేసుకున్నాం. ఓకే ఇప్పుడు ఏమంటే మనకి ఏమంటే సక్సెస్ఫుల్గా మనం ఏమంటే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అనేది చేసినాం. మనం కంట్రోల్ S సేవ్ అనేది చేస్తాం. సేవ్ చేసిన తర్వాత మనం అంటే ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ఎందుకంటే బ్లింకింగ్ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి మోడిఫికేషన్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఉన్నది అనేది రిమూవ్ అనేది అయిపోతుంది కాబట్టి ఓకే ఇక్కడ మనం అంటే యూజర్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా మన యొక్క ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. మనం ఇప్పుడు కావాలంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ DAO క్లాస్ ఇప్పుడు మనం అంటే ఎంప్లాయీ క్లాస్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే మన యొక్క ప్రాజెక్ట్ని రన్ అనేది చేసి చూద్దాం. మనం మన యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ మనకి ఏమంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మనం అంటే రన్ ఆన్ సర్వర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. రన్ ఆన్ సర్వర్ అనేది ఇక్కడ సర్వర్ అనేది ఏమంటే సేవ్ అనేది చేయలేదు కాబట్టి మనం అంటే సేవ్ అనేది చేసుకున్నాం. సేవ్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి ఏమంటే మళ్ళీ ఏమంటే లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ ఏమంటే మనం మాన్యువల్ సర్వర్గా సెలెక్ట్ చేసుకున్నాం. మాన్యువల్గా ఫినిష్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం మనకి ఏమంటే మనం సర్వర్ అనేది స్టార్ట్ అనేది అవడం జరిగింది. ఇదేమంటే సమ్ టైం అనేది తీసుకుంటుంది. జస్ట్ ఒక 30 సెకండ్స్ అనేది వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి సర్వర్ అనేది స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది.
ఓకే, మనకి ఏమంటే ఇప్పుడు సర్వర్ అనేది స్టార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏమంటే మనకి చెక్ చేసి చూద్దాం మనకి సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ అనేది అవుతుందా లేదని. జస్ట్ నేను ఏదో ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఏమంటే ఈమెయిల్కో మనకి ఏమంటే @gmail.com మనకి ఏమంటే పర్టికులర్ కండిషన్స్ ఏది లేదు కాబట్టి మనకి ఏమి చెక్ అనేది చేసుకోవాలి. మనకి రిజిస్టర్ చేసినప్పుడు మనకి ఏమంటే ఇక్కడ చూస్తే మనకి ఎంప్లాయీ కంట్రోలర్ క్లాస్ అన్ని మనకి ఏమంటే వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమంటే కంట్రోలర్ క్లాస్ నుంచి సర్వీస్ క్లాస్కి, సర్వీస్ నుంచి డిఓ క్లాస్కి అనేది వెళ్ళడం జరిగింది. మళ్ళీ సేమ్ యాస్టిస్గా మనకి ఏమంటే డేటాబేస్లో స్టోర్ అయ్యి మళ్ళీ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది డేటాబేస్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ డేటాబేస్ టు డిఓ మళ్ళీ డిఓ టు మనకి ఏమంటే సర్వీస్కి మళ్ళీ ఏమంటే వ్యూ పార్ట్ అనేది మనం అంటే కంట్రోలర్కి వచ్చినట్టు మనం మెసేజ్ పాస్ చేయలేదు కాబట్టి మనకి ఏం ప్రింట్ కాలేదు. జస్ట్ ఇక్కడ మనకి ఏమంటే రిజిస్టర్ యూజర్ నేమ్ ఇస్ ఎస్ఎస్ నేను ఏమంటే ఎస్ఎస్ఎస్ అనేది ఎంటర్ చేసినా కాబట్టి మనకి ఏమంటే ఇక్కడ డిస్ప్లే అనేది అయింది. మనం ఒకసారి డేటాబేస్లో స్టోర్ అయిందా లేదని చెక్ అనేది చేసుకున్నాం. రీఫ్రెష్ అనేది చేద్దాం. మనకి ఇక్కడ చూసినట్లయితే డేటాబేస్లో మనకి నేమ్ అనేది మనకి స్టోర్ అయింది. మనకి ఏమంటే ఎస్ఎస్ఎస్ఎస్ అని ఇచ్చాం కాబట్టి మనకి ఏమంటే సేమ్ నేమ్తో మనకి డిస్ప్లే అనేది అయింది. ఇప్పుడు మనం ఒకసారి ఏమంటే డేటా లేకుండా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసి చూద్దాం. మనకి ఫెయిల్యూర్ అనేది మెసేజ్ అనేది రావాలి. ఫెయిల్యూర్ అనే మెసేజ్ అయితే మనకి ఓకే, ఇక్కడ మనకి ఏమంటే ఫెయిల్యూర్ అనే మెసేజ్ అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏమంటే జస్ట్ మనకి ఏమంటే అక్కడ నేను వచ్చి వైట్ కలర్ యూజ్ చేసిన కాబట్టి మనకి ఏమంటే క్లియర్గా కనిపించలేదు. జస్ట్ మనం కలర్ అనేది చేంజ్ చేసినామంటే మనకి ఆటోమేటిక్గా ఏమంటే క్లియర్గా అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏమంటే error.jsp లో మనం అంటే కలర్ అనేది వైట్ నుంచి మనం వేరే ఏదైనా బ్లాక్ అనేది చేంజ్ చేసుకున్నాం. బ్లాక్ కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏమంటే ఆటోమేటిక్గా లోడ్ అనేది అయిపోయి ఉంటుంది. ఎందుకంటే సర్వర్లో రన్ చేస్తున్నాం కాబట్టి మనం అంటే మళ్ళీ ఒకసారి రిజిస్టర్ చేసినప్పుడు మనకి ఏమంటే బ్లాక్ కలర్లో మనకి ప్రింట్ అయింది. చూసినట్లయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది మనకి ప్రింట్ అయింది. ఇక్కడ మనకి ఏమంటే క్లియర్గా మన యొక్క ప్రాజెక్ట్ అనేది వర్క్ అనేది అవుతుంది. జస్ట్ మనం కావాలంటే ఇంకొక డేటా అనేది కూడా ఎంటర్ చేసి చూద్దాం. మనకి ఏమంటే సేమ్ నేమ్ ఇప్పుడు ఏమంటే నేమ్స్ అనేది క్లియర్గా ఇస్తున్నా. SRE3 అనేది ఇస్తున్నాం. మనకి ఏమంటే యూజర్ నేమ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్, యూజర్ నేమ్ ఇస్ B3 అనేది మనకి ప్రింట్ అవ్వాలి. మనకి ఏమంటే ఇక్కడ చూసినట్లయితే రిజిస్టర్డ్ యూజర్ నేమ్ ఇస్ B3 మనకి ఏమంటే క్లియర్గా అనేది డిస్ప్లే అనేది అయింది. ఇదేమంటే మనకి MVC ఆర్కిటెక్చర్లో మనం ఏమంటే క్లియర్గా మనం ఏమంటే క్రియేట్ అనేది చేసినాం. ఫస్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ నుంచి మనకి ఏమంటే web.xml ద్వారా మనకి కంట్రోల్ అనేది కంట్రోల్ నుంచి మనకి ఏమంటే మోడల్కి అంటే మోడల్ లోపల మనకి ఏమంటే సర్వీస్కి అనేది వెళ్తుంది. సర్వీస్లో మనం ఏమంటే DTO అంటే డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ తీసుకొని మనకి సర్వీస్కి అనేది వెళ్ళడం అనేది సర్వీస్ నుంచి మనకి ఏమంటే DAOకి సేమ్ డేటా ట్రాన్స్ఫర్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మనకి ఏమంటే DAOకి వెళ్ళింది. ఇక్కడ హైబర్నెట్ లాజిక్ యూజ్ చేసుకుని మనం డేటాబేస్కి అనేది స్టోర్ అనేది చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ డేటాబేస్ నుంచి డేటా అనేది తీసుకొని మళ్ళీ ఏమంటే DAO క్లాస్ నుంచి సర్వీస్ క్లాస్ అనేది మళ్ళీ సర్వీస్ నుంచి కంట్రోల్ క్లాస్ అనేది మళ్ళీ కంట్రోల్ నుంచి మనకి ఏమంటే వ్యూ పార్ట్లో మనకి సక్సెస్ అయినప్పుడు success.jsp మళ్ళీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఫెయిల్యూర్ అంటే error.jsp అనేది మనకి ప్రింట్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రాజెక్ట్ అనేది అర్థమైంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మనం అంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ లైఫ్ సైకిల్ మనం అంటే ఇక్కడ లైఫ్ సైకిల్ ఆఫ్ స్ప్రింగ్ని మనం క్లియర్గా అనేది థియరిటికల్గా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రోగ్రామాటికల్గా చెప్పినా మనకి ఏమంటే డౌట్స్ అనేవి చాలా వస్తాయి. మనం దీని గురించి మనం క్లియర్గా అనేది మనకి స్ప్రింగ్ బూట్లో మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. ఎందుకంటే మనకి సేమ్ యాస్టీస్గా మనకి ఏమంటే స్ప్రింగ్ బూట్కు అలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమంటే ప్రాజెక్ట్ అనేది డిఫరెంట్గా డెవలప్ అనేది చేయాలి. మనం స్ప్రింగ్ బూట్లో మనం క్లియర్గా కావాలంటే నేర్చుకుందాం. దీంట్లో చూసినట్లయితే మనకి కాంపోనెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ 8 కాంపోనెంట్స్ గురించి కూడా మనం క్లియర్గా అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.